బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటి నందమూరి ఫ్యాన్స్ హ్యాపీనా, ఎలా ఉంది? అలానే బాలయ్య బాబు గారితో మీరు మాట్లాడారా? ఆయన పరిస్థితి ఏంటి? పద్మభూషణ్ అంటే అవార్డు బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం ఆ పురస్కారంతో సత్కరించడం అనేది మా అభిమానులందరికీ చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అని చెప్పాలి. చాలా హ్యాపీ. ఎందుకంటే మేము ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక స్టేజ్ మీదకి వెళ్తే మైక్ తీసుకోగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు అంటే ఆయన ఎన్నో పాత్రలకు, ఆయన ఎన్టీ రామారావు గారు చేసిన ఎన్నో గొప్ప పాత్రలకు ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పక్కన ఆ పద్మశ్రీ అనే ఆ సౌండ్ ఎప్పుడెప్పుడు అంటే మేము బాలకృష్ణ గారికి అలాగే మా నందమూరి నట తేజో రూపం, అన్నగారి ముద్దుల తనయుడు అంటే అక్కడ ఆగిపోతున్నాం. అంటే నటసింహం, ఆయన నటసింహం, గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, ఇవన్నీ అంటే అభిమానించుకున్న ఎన్నో అవార్డులు రివార్డులతో పిలుచుకున్నాం. కానీ ఒక కేంద్ర ప్రభుత్వం మేము అన్నగారిని పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు అని ఎలా అయితే పిలిచబోతున్నామో ఈ రోజు నుంచి పద్మభూషణ్ మా దైవం బాలయ్య బాబు అని మా జనరేషన్ చెప్పుకోవడానికి అది ఒక చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే బాలకృష్ణ గారు ఫ్రమ్ ద బిగినింగ్ తాతమ్మ కళ సినిమా దగ్గర నుంచి, తాతమ్మ కళ సినిమాకే అప్పట్లో జాతీయ ఉత్తమ చిత్ర అవార్డు రావడం, ఫస్ట్ సినిమానే నేషనల్ అవార్డు అప్పటికే తీసుకున్నారు. దాని తర్వాత వచ్చిన అన్నాదమ్ముల అనుబంధం కావచ్చు, అప్పటికే దానవీర సూరకర్ణలో కావచ్చు, అంటే బాలకృష్ణ గారు బిగినింగ్ నుంచి చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఏదో క్యారెక్టర్ వచ్చింది కదా అని చేసే టైప్ కాదు. నాకు తెలిసి యాజ్ అభిమానంగా నేను అబ్జర్వ్ చేయడంతో ఏదొస్తే అది చేసేయడము, ఒక సినిమా అయిపోయింది అంటే ఆ సినిమా కౌంట్ చూసుకునే వ్యక్తి కాదు. ఒక క్యారెక్టర్ ఆయన చేస్తే ఈ క్యారెక్టర్ నేను తప్పితే ఇంకొకటి ఎవరు చేయకూడదు, చేసినా ఇలా ఇంకా పర్ఫెక్ట్గా ఫిట్ కాకూడదు అనేంత ఆ క్యారెక్టర్లోకి ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. అందుకే బాలకృష్ణ గారు బిగినింగ్ నుంచి చాలా ఛాలెంజింగ్ రోల్స్ ఆయన చేయగలిగాడు. అంటే చెప్పాలంటే ఒక ఆదిత్య C16 ఆయన. అంటే ఇవాళ 2025లో కానీ ఇంకా 2075లో కూడా మన ఆదిత్య C16 సినిమా గురించి మాట్లాడుకుంటాం. అంటే అప్పటికే అంత గొప్పగా బాలకృష్ణ గారు ముందు చూపు అనమాట. అంటే బాలకృష్ణ గారు ఒక సినిమా చేస్తున్నారంటే రామారావు గారు లాగా నేటి సమాజానికి ఒక సందేశం ఇస్తూ ఉన్నట్లు ఉండాలి, భవిష్యత్తు గురించి కూడా చెప్పేటట్లు ఉండాలి. ఒక ఆ టైంలో థింక్ చేశారు. ఒక భైరవ ద్వీపం, ఒక పెద్దన్నయ్య, అంటే చిన్న ఏజ్లోనే ఒక పెద్దన్నయ్య లాంటి ఒక గొప్ప ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన బరువైన క్యారెక్టర్స్ అవన్నీ ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. అంటే బాలకృష్ణ గారికి యాజ్ పర్ అవార్డు ప్రకారం అయితే అభిమానులకు ప్రతి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్కి ఒక అవార్డు రావాలని మాకైతే కోరిక ఉంటుంది. బట్ ద టైం ఎన్టీఆర్ గారి 100వ జయంతి వేడుకలు జరిగాయి. వెంటనే బాలకృష్ణ గారి 50 years సెలబ్రేషన్ మేము మొదలు పెడుతున్నాం. ఈ టైంలో బాలకృష్ణ గారి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇవ్వడం అనేది నిజంగా రియలీ బాలయ్య బాబు గారికి కళల విభాగంలో రావడం అనేది మాకు నిజంగా చాలా గొప్ప ఆనందం. ఎంత గొప్ప ఆనందం అంటే మాటలతో చెప్పలేనంత ఆనందం. కాకపోతే ఈ నుంచి ఏ అకేషన్ జరిగినా మా పద్మభూషణ్ మా దైవం బాలయ్య బాబుతో మొదలుపెట్టే భాగ్యం మాకు అభిమానులు కల్పించాడు మా బాలయ్య బాబు. బాలయ్య బాబు గారితో మాట్లాడారా? ఆయన హ్యాపీయా? సరే, యాక్చువల్గా ఏంటంటే అది జస్ట్ 9:03 ఆ టైంకి అనౌన్స్మెంట్ అయింది. 9:03 ఈవినింగ్, 25th ఈవినింగ్ 9:03 ఆ టైంలో అనౌన్స్మెంట్. 9:05కో 9:06కో నేను వెంటనే కాల్ చేశాను. జస్ట్ సెకండ్స్ నేను అలా చూస్తూ ఉన్నా. అంటే నాకు ఎందుకో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మన వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు, సంథింగ్ ఏదో రాబోతాదేమో అనే ఫీలింగ్ ఉంది. వెంటనే జనరల్ కాలే చేశాను. కాల్ రింగ్ చేయగానే లిఫ్ట్ చేసి అన్న కంగ్రాచులేషన్స్ అన్న అని చెప్తాను. చెప్పంగానే అది నాకు కాదమ్మా కంగ్రాచులేషన్స్, మన ఫ్యాన్స్ మీరు, నా ఫ్యామిలీ, ఇది ఈ అవార్డు మీ అందరి కోసం మీది అని చెప్పి ఆయన ఆ మాట చెప్పడం అనేది కూడా ఈ ఆనందం మీది అని చెప్పాడు. అంతకు ముందు రోజే అనంతపురంలో డాకు మహారాజు సక్సెస్ మీట్ ఫినిష్ చేసుకొని వచ్చాడు. మాకు ఫెస్టివల్ తర్వాత అంటే ఫెస్టివల్కి డాకు మహారాజు ఒక బ్లాక్ బాస్టర్ హిట్ వస్తే, మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్ వస్తే, సంక్రాంతి తర్వాత అనంతపూర్లో ఒక సక్సెస్ మీట్ ఒక ఫెస్టివల్ అయితే, వీటన్నిటికీ మించి పద్మభూషణ్ కూడా మాకు ఒక పెద్ద పండుగ. బాలకృష్ణ గారితో వెంటనే ఫోన్ చేసి నేను ఏదైనా తట్టుకోలేనండి, ఆయన ఫోన్ తీస్తాడా తీయడా నాకు అనవసరం,
అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్. మా అందరికి అన్నయ్య నాకేంట నువ్వు మీ అందరు కూడా నాకు ఉండబట్టి. అవునా అన్నయ్య? అసలు గుడ్ న్యూస్ అన్నయ్య. మాకు అనంతపూర్ నుంచి మీరు వెళ్ళం గారు వచ్చినట్టు అంతే వచ్చింది అంతే, మన నాకు కాదు. అవునన్నయ్య, మా అందరికి వచ్చింది. నేనేంటి ఒక్కడే కాదుగా, మా అందరికి వచ్చింది. కళల విభాగం వచ్చింది, మళ్ళీ వైద్య విభాగం రావాలి నెక్స్ట్ ఇయర్. మరి అన్ని విభాగాల్లోనూ మీకు అన్ని ఇవ్వాలన్నయ్య. థ్యాంక్ యూ. అన్ని కలిపితే మీ మంచితనాన్ని కూడా ఇంకోటి ఇవ్వాలి. మీరు చేస్తున్న ఈ సాహసాలకి, మీరు చేసిన పాత్రలకి. అనంతపురంలో అయితే ఒక్క రోజు ముందంటే అనంతపురంలో ఇంకొక పండుగ తీసుకొస్తాండి మన అన్నయ్య. థ్యాంక్ యూ. బాగున్నారు అన్నయ్య? అన్నయ్య చాలా గర్వంగా ఉంది అన్నయ్య. సినిమా షో అయిపోయిందా, బాగున్న విషయమైనా చెప్తాం, బాగలేని విషయమైనా చెప్తాం. అవునా? బాగా చెప్పేస్తారా? సినిమా షో అయిపోయిన వెంటనే ఫస్ట్ కాల్ నేను అన్నయ్యకి చేస్తా. చేసిన తర్వాత డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి వాళ్ళు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్కి ఎలా అనిపించిందో ఏంటో, అంటే ఎంతమందికి సినిమా రిలీజ్కి నచ్చినా షో పడ్డాక ఫ్యాన్స్కి ఎలా నచ్చింది అనే టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. అది ఏదో మనం ఒకసారి మాట్లాడేస్తే, నాకు అప్పటికే టాక్స్ వస్తూ ఉంటాయి, యూఎస్ఏ ప్రీమియర్ షో టాక్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ నేను ఏది నమ్మను. నేను చూసిన తర్వాత షో అయిపోతుందని ఫస్ట్ అన్నయ్య చెప్పేస్తా. అన్నయ్య షో ఇలా ఉంది, ఇట్లా ఉంది సినిమా అని చెప్పేస్తా. నా ఆనందమైన ఏదైనా చిన్న ఏమన్నా అన్న ఇది కొద్దిగా ఇలా ఉంటే బాగుండు అన్న, ఇలా చేసింటే బాగుండంటే డోంట్ వరీ అమ్మా, నెక్స్ట్ సినిమాలో మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయను అని టైప్. అంటే చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటాడు. బాగలేని సినిమాను బాగుందంటే కూడా తొందరగా యాక్సెప్ట్ చేయడు ఆయన. ఉన్న వాస్తవాలు చెప్తే, అందుకే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు బాలయ్య బాబు గారితో నేను ఉండగలుగుతున్నాను అంటే, నాకు తెలిసింది ఏదైనా అన్నయ్యతో వాస్తవంగానే ఉంటా. వాస్తవం చెప్తాను, వాస్తవంగా ఉంటాం. అది ఎప్పటికైనా భవిష్యత్తు కూడా మాకు మంచిదే అని. అదే అఖండ టైంలో చేసాం, అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాకులండి. వీరసింహారెడ్డికి చేసాం, అంతకుముందు నరసింహనాయుడు దగ్గర నుంచి లేండి. అప్పుడు ఫోన్ లేనప్పుడు సందర్భంలో ల్యాండ్లైన్ ఫోన్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే మొబైల్ ఉంది, అట్లీస్ట్ వాట్సాప్ అన్న చేసే ఉంది. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లో తీస్తే ఎవరు తీస్తారా లేదా, ఆయన తీస్తే బాగుండు. చాలా సందర్భాల్లో వదిన తీసేవాళ్ళు. ఏ ఊరు నుంచి అండి అంటే, ఇట్లా వదిన ఇట్లా పలానా ఊరు నుంచి ఫోన్లు చేసామంటే, నేను ఒక్కటే కదా, ఫ్యాన్స్ మొత్తం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆల్ ఓవర్. బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు బాలయ్య బాబుతో డైరెక్ట్ అనుబంధం ఉంటుంది. నేను ఒక్కడే స్పెషల్ అని కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఎవరికున్న అవకాశంలో వాళ్ళు. ఇప్పుడు నేను ఓల్ అండ్ సోల్ బాలయ్య బాబు అంటే, మా ఫ్యామిలీ కూడా ఫస్ట్ ప్రయారిటీ బాలయ్య బాబుకి ఇచ్చినాకనే మా ఫ్యామిలీ కూడా అంతా నాకు కోఆపరేట్ చేస్తారు. సరే మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అంటే నరసింహనాయుడు సినిమా అప్పుడు నాకు బాగా గుర్తుకుంది, సమరసింహారెడ్డి అప్పుడు నాకు బాగా గుర్తుకుంది. భైరవద్వీపానికైతే ఒకేసారి మేము మద్రాసుకి వెళ్ళిపోయాం. ఇంకా ఆనందం తట్టుకోలేక, అసలు ఏంది అప్పటి వరకు జానపద వీరుడు అంటే రామారావు, అసలు ఈయన కత్తి ఏంటి, గుర్రం ఏంటి, అమ్మ రాజులాగా అసలు తట్టుకోలేక ఇంక ఫోన్ తీయట్లే. అదే ఫోన్ పని చేయట్లేదా, ప్రాబ్లం ఏంటి, ఏదో ఒకటి చేయాలి, ఎట్లా ఒకటి చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్గా మేము సరే చెన్నైకి వెళ్ళిపోదాం, ఏదైతే ఏదైనా చెప్పేసి వెళ్ళిపోయాం. అనంతపురం నుంచి ఒక కార్ రెంట్కి తీసుకొని, ఇప్పట్లో అయితే మామూలుగా కార్ అంటే 5 మంది, అప్పట్లో మేము 10-11 మెంబర్స్ ఎట్లా వెళ్ళినాం మాకు కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత మేము ఎక్కడో అక్కడ దూరంగా పెట్టి ఇంట్లో అడ్రస్ అలా వెళ్తూ ఉంటే, రెడ్ మారుతి కారులో బాలయ్య బాబు గేట్ జస్ట్ పాస్ అవుతున్నాడు. వెంటనే చూసేస్తానే అన్న అంటే నిలిపేశాడు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే, సినిమా అదిరిపోయిందన్న, ఎక్స్ట్రాడినరీ అన్న అని కురిపి వేసి అసలు అది ఎక్కడే కానీ మాకు బాలయ్య బాబు అంటే ఫుల్ గ్లామర్ కదా. దట్టు ఆ సినిమాలో యువరాజులాగా జానపద నాయకుడు అసలు అద్భుతంగా ఉన్నాడు. సడన్గా ఒక్కసారిగా అప్పుడు పోస్టర్లో కూడా ఎక్కడ రాలే ఫోటో, ఒక్కసారిగా ఆయన ఇలా ఫేస్ అంతా అలా అయిపోయేసరికి మాకు టెన్షన్ వేసింది. కొద్దిసేపు ఏంట్రా బాబు ఇంత మంచి సినిమాలో ఈ బిట్ ఇలా వచ్చేసింది అని. కానీ సినిమాకి అదే హైలైట్. పర్ఫార్మెన్స్, ఆ అడవిలో ఫారెస్ట్లో కింద పడుతూ లేచుకుంటూ వెళ్ళి క్యారెక్టర్ అసలు అద్భుతం. అదే నాకు సినిమాకి హైలైట్. ఎన్నిసార్లు చూసినా దాన్ని ఆయన తప్పితే ఇంకెవడు చేయలేడు. ఆ రిస్క్ కూడా ఎవడు చేయలేడు. అంటే గ్లామర్ ఎవరైనా చేస్తారు కానీ డీగ్లామర్ చేసి మెప్పించాలంటే అది ఎవరు, ఆ హిస్టరీ ఓన్లీ బాలయ్య బాబే. కాబట్టి అప్పుడు చెన్నైకి వెళ్ళి చెప్పాం. నరసింహనాయుడు సినిమాకి అప్పుడు సమరసింహారెడ్డికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చెప్పేవాళ్ళం, ఫోన్లు చేసేవాళ్ళం. వదిన ఫోన్ తీస్తే కూడా పలానా ఊరు నుంచి, వాళ్ళకి ఏమాత్రం గర్వం లేదండి.
ఎవరు అభిమానులు ఫోన్ చేశారంటే ఉన్నారు అంటే ఉన్నారు, లేరు అంటే లేరు, లేదు భోంచేసి పనుకున్నారు ఈ టైం ఫోన్ చేయండి అని చెప్తారు. విసిగించుకోవడం చేయరండి. అవును ఎన్నిసార్లు చేస్తావు ఫోను, ఆయన లేరని చెప్పాం కదా, లేదండి ఆయన నిద్రపోతున్నారు 4:30కి ఫోన్ చేయండి అంటారు. సూపర్. 4:30కి కరెక్ట్గా మనం ఫోన్ చేసామనుకోండి ఆయన అందుబాటులో ఉంటాడు. మళ్ళీ 4:30కి ఫోన్ చేసినప్పుడు ఆయన నిద్ర లేదన్న మాట ఉంటుందండి. ఆయన ఎన్ని గంటలకు లేసేది టైం ఉంటుంది, ఎన్ని గంటలకు పనుకుంటాడో టైం ఉంటుంది. ఫ్యాన్స్తో అండి మ్యాక్సిమం నా జర్నీ బిగినింగ్ నుంచి చూస్తున్నా, ఫ్యాన్స్తో ఆల్వేస్ టచ్లోనే ఉన్నాడండి ఆయన. ఓకే. ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఇంకా ఇప్పుడన్నా ఈ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల కొద్ది ఇంటి దగ్గర ఇబ్బంది అనిపిస్తూ ఉంది తప్పితే, అప్పుడు బస్సుల్లో వచ్చేవాళ్ళం అండి. ఒక్కొక్క బస్సులో 60-70 మంది వేసి 15-20 బస్సులు వస్తూ ఉంటే 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో అన్ని బస్సులను కలిసి వాళ్ళతో మాట్లాడించి ఫోటోలు దిగి మార్నింగ్ టైం వస్తే బ్రేక్ఫాస్ట్ టీ కూడా ఇచ్చేవాడు. ఓకే. ఫ్యాన్స్కి ఎప్పుడు ఆయన ఫ్యాన్స్ అంటే ఆయన ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతాడు. ఓకే. ప్లస్ డిసిప్లిన్ కూడా, ఫ్యాన్స్లో డిసిప్లిన్ లేదంటే కేర్ చేయడు. ఆయనదే మాకు ఒక బ్రదర్ ఆయనే, ఫాదర్ ఆయనే, రోల్ మోడల్ ఆయనే, ఒక రెస్పాన్సిబిలిటీగా ఇవాళ ఫ్యాన్స్ సొసైటీలో ఉండగలుగుతున్నారు. బాలయ్య ఫ్యాన్స్ డిసిప్లిన్ అని మాకు ఆ పేరు రావడం ఎందుకంటే, మేము ఏ చిన్న తప్పు చేసి మిస్టేక్ చేసి బాలయ్య బాబు దృష్టిలో పడితే లైఫ్లో ఇంకా బాలయ్య బాబు మొహం చూసేకి ఛాన్స్ ఉండదండి. ఓకే. వాడు రాకూడదు అంటే ఇంకా అయిపోయిన శాసనం, అది రాకూడదు. వాడు నీకు క్షమాపణ లేదు ఇక్కడ. తప్పు చేయకపోతే నువ్వు ఏ టైంలో ఇంట్లో ఆ ఇంట్లో సింహద్వారం నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ తప్పు చేసావా అన్న, తెలియకుండా జరిగింది, ఇలా జరిపింది, ఇది తప్పు అని చెప్తావా, దాన్ని కన్విన్స్ చేసి ఇలా చేయకూడదని చెప్తాడు. బట్ ఆయన దగ్గర ఎంత రియల్గా ఉంటే అంత దగ్గర అవుతాం. ఓకే. ఎంత రియల్గా ఉంటే అంత దగ్గర అవుతాం. బట్ ఫ్యాన్స్ని ఎప్పుడే కానీ, ఫ్యాన్స్ అనే ఒక ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఏం చదువుతున్నావు, నువ్వు ఉద్యోగం చేయాలి, ఓకే, నువ్వు ఎందుకు ఎక్కువ సార్లు వస్తున్నావు, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నతో మాట్లాడించు. ఇది బైక్ మీద, ఈవెన్ ఆయన రోడ్డు మీద కార్లో వెళ్తున్నప్పుడు కూడా ఎవరైనా బైక్లో త్రిబుల్స్ కనపడితే కూడా ఆయన స్లో చేసి చెప్తాడు. ఆయన ఈవెన్ కార్ ఎక్కిన నెక్స్ట్ 10 అడుగులు పోనే సీట్ బెల్ట్ వేసుకొని ఎక్కుతాడు. అంటే చెప్పేవాడు ఎప్పుడు పాటించాలి అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది కదండి, ఫస్ట్ ఆయన పాటిస్తాడు. ఓకే. అది కూడా మేము బాలయ్య బాబు లాగలేదు. ఇప్పుడు నేను కూడా ఎక్కుతాను, కార్ ఎక్కుతాను, బెల్ట్ వేసుకునేది ఓ బిల్డప్ లాగా. బాలయ్య బాబు వేసుకుంటాడు కదా, మేము కూడా వేసుకుంటాం అన్నది. అంటే మేము కూడా అంటే ఆయన అడుగు జాడలో ఫాలో అవుతున్నాం. ఆయన మంచి చేస్తుంటే మేము మంచిగా వెళ్ళడం, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన దారిలో నడుచుకుంటూ వస్తున్నాం. అంటే బాలయ్య బాబు అంటే ఆయనతో ఇట్లా అన్నీ షేర్ చేసుకుంటాం. బట్ పద్మభూషణ్ షేర్ చేసుకోవడం అనేది కూడా ఓకే, రియల్లీ 2025 4 హ్యాట్రిక్ల తర్వాత వీటికి బోనస్ లాగా ఇదంతా.